పాస్టర్ శాలెం రాజు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై రాజ్ న్యూస్ కథనాలు ప్రసారం చేయగా సీఎం చంద్రబాబు స్పందించారు. మతాన్ని అడ్డుపెట్టుకుని మహిళలను అవమానించడాన్ని క్షమించమన్నారు సీఎం చంద్రబాబు. మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. గతంలో అలవాటు పడిన విధంతోనే ఇప్పటికీ అలానే ప్రవర్తిస్తున్నారన్నారు. ఇవాళ తప్పించుకున్నా ఎప్పటికైనా పట్టుకొని కఠినంగా శిక్షిస్తామన్నారు. గంజాయి డ్రగ్స్ కు అలవాటు పడిన మనుషులు ఒక్కసారిగా మార్పు రాదన్నారు. మహిళలను సభలలో ఉపన్యాసాలలో కించపరిస్తే తాట తీస్తామని తేల్చి చెప్పారు. కొంతమంది కరుడుగట్టినటువంటి నేరస్తులు, కొంతమంది మైండ్ని పొల్యూట్ చేసుకున్నటువంటి వ్యక్తులు, ఇంకొక పక్కన నేర ప్రవృత్తుండే కొంతమంది, వాళ్ళ మైండ్లో ఇదే ఉంటుంది. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసే వ్యక్తులు ఉంటే రెచ్చిపోతారు. అందుకే నేను చాలా స్పష్టంగా చెప్పాం, ఎవడైనా సరే ఆడబిడ్డల జోలికి వస్తే అదే చివరి రోజు కావాలి, చేసి చూపిస్తాం. ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. నేను మోటివేట్ చేస్తా, మర్యాదగా చెప్తా, వినకపోతే పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం ఏం చేయాలో చేసి చూపిస్తాం. అంతవరకు వదిలిపెట్టినప్పుడు. బట్ ఐఎమ్ వెరీ క్లియర్, ఈ రాష్ట్రంలో ఎవడైనా సరే నేరాలు చేసి తప్పించుకోవాలనుకున్నా, ఆడబిడ్డల జోలుకొచ్చి తప్పించుకోవాలనుకున్నా అదే చివరి రోజు అవుతుంది.